ఈ రోజు వీడియోలో 3 సింపుల్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ షేర్ చేస్తాను. ఇందులో ఫస్ట్ వన్ వైట్ సాస్ పాస్తా. దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాలీఫ్లవర్. ఇది వేడి నీళ్ళల్లో వేసి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి. అందులో కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి ఇది వీట్ పాస్తా తీసుకున్నా. ఇది కావాల్సినంత తీసుకొని ఒక 10-12 మినిట్స్ ఉడికించాలి. ఇప్పుడు హాట్ వాటర్లో వేసిన కాలీఫ్లవర్ ఇంకా క్యాష్యూ నట్స్ వేసి బాగా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఒక స్పూన్ బటర్ వేసుకొని ఈ క్యాష్యూ అండ్ కాలీఫ్లవర్ పేస్ట్ వేసేసుకొని అందులో సాల్ట్, పెప్పర్, ఆరిగానో అండ్ బేసిల్ ఇవన్నీ వేసేసి తర్వాత పాస్తా అండ్ చీజ్ వేసి ఒక 1-2 మినిట్స్ లిడ్ పెట్టేస్తే పాస్తా రెడీ అయిపోతుంది. ఇక్కడ చికెన్ ఉంది నా దగ్గర, అప్పుడు కొంచెం యాడ్ చేసా. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిల్క్ అండ్ వీట్ బ్రాన్. ఇక్కడ చంక్స్ దొరుకుతున్నాయి, అదే ఇండియాలో అయితే ఫ్లేక్స్ కూడా దొరుకుతాయి. పాలు వేడి చేసి అవి వీట్ బ్రాన్ వేసేసి ఇంకా హాఫ్ స్పూన్ హనీ మిక్స్ చేసేస్తున్నా అంతే. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ప్యాన్ కేక్స్. దీనికి నేను 3/4 కప్ ఓట్స్ తీసుకుంటున్నా, రోల్డ్ ఓట్స్. దీంతో 6-7 ప్యాన్ కేక్స్ అయితే వస్తాయి. ఒకసారి వాష్ చేసేసి గిన్నెలోకి తీసుకొని ఇవి మునిగే అంత వాటర్ పోసుకోవాలి, ఎక్కువ వాటర్ అవసరం లేదు. దీన్ని ఇప్పుడు 30 మినిట్స్ నానబెట్టాలి. నేను ఇంకా ఆ టైంలో వెళ్ళి ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసుకున్నా. ఇంకా 30 మినిట్స్ తర్వాత ఓట్స్ బ్లెండర్లోకి తీసుకొని దాంట్లో 1 బనానా, ఇంకా 2 ఎగ్స్, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ రాగి ఫ్లోర్, ఇంకా 2 టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్ పౌడర్ యాడ్ చేసి బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ వేడయ్యాక నెయ్యి కానీ బటర్ కానీ వేసి ఈ బ్యాటర్ ఊతప్పం లాగా వేసుకోవాలి, పల్చగా కాకుండా. హనీతో అయినా తినొచ్చు, అలా డైరెక్ట్గా అయినా తినేయచ్చు.